అందరికీ జై శ్రీరామ్. వామ్మో, అసలు పవన్ కళ్యాణ్ గింత మోసగాడా నేను అనుకోలే. ఇదేందనుకుంటుర్రా? ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కావచ్చు, అంటే చాలామంది, అందులో 30% మంది, ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా ఎక్కువైతుండొచ్చు, పవన్ కళ్యాణ్ మోసాలను బయట పెడుతున్నటువంటి కొంతమంది నిజాయితీ పరులు. పవన్ కళ్యాణ్ చేసే మోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, హిందూ ధర్మం, మనము హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందూ ధర్మము కొందరు నాస్తికులు అంటూ ఇదంటూ అదంటూ హిందూ ధర్మాన్ని, హిందువులను కించపరుస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఒక విధంగా హిందూ ధర్మంలో కొద్ది రోజులు మాల వేసుకొని, అలాగే దుర్గామాత దీక్ష తీసుకొని, అలా కొన్ని రోజులు కనపడేసరికి పవన్ కళ్యాణ్కు కొంచెం సపోర్ట్ ఉన్నట్టే అనిపించి ఓకే అనుకున్నాం. అంటే ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం సోదరా. ఎందుకంటే గతాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. గతము ఎంత చేదు అనుభవాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. గతంలో పవన్ కళ్యాణ్ ఎంత అంటే కూటమి ప్రభుత్వం రాకముందు, ఇందులో చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని గురించి కాదు, ఓన్లీ జనసేన కోసం భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు, 23 మంది పోటీ చేస్తే 23 మంది అందరూ గెలవడము. ఒకప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే కోసం ఓడిపోయినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 23 మందిని గెలిపించుకున్నాడంటే మరి ఎందుకోసం? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ఏంది అంటే, పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలు ఏదైతే గ్రామ పంచాయతీ అది శాఖ తీసుకొని గ్రామ పంచాయతీలు గ్రామాలను అభివృద్ధి చేయడము, మూలాల్లోకి నడుచుకుంటూ వెళ్ళి గ్రామాలు ఎలా వెనుకబడి ఉన్నాయని తెలుసుకోవడము. ఆంధ్రప్రదేశ్లో మరి అంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి పాపం ఇంట్లోకి వెళ్ళి బయటకు అదేది తెరచాటు ముఖ్యమంత్రి అని కూడా పేరు తెచ్చారు అప్పటోళ్ళు. మరి ఇప్పటోళ్ళు పవన్ కళ్యాణ్కు ఏం పేరు పెడతా ఉన్నారు కూడా అది కూడా మీకు తెలుసు. ఇంకా పవన్ కళ్యాణ్ మోసాల గురించి చెప్తే, అలా గ్రామాలను వెలికి తీసి గ్రామాలకు రోడ్లు వేసి గ్రామాలను బాగుపరచడం అదొకటి. రెండోది, హిందూ సాంప్రదాయాన్ని హైదరాబాద్లో ఒక ముస్లిం సోదరుడు అని చెప్పాలి, పోయి మన టెంపుల్లో ఒక దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని కాలుతో తన్నడము సీసీ ఫుటేజీల్లో మనం చూసాము. అలాంటి చాలా చోట్ల జరిగినాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? తిరుపతి లడ్డు కల్తీ విషయం కావచ్చు, దాంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ చేసిన నేరమే, ద్రోహం. పవన్ కళ్యాణ్ అంటే నమ్మక ద్రోహి. కొంతమంది అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ కాలక్షేప్ అంటే ఏంది, దాని కాలయాపన కోసం రాజకీయాల్లోకి వచ్చిండు అని. కాలయాపన చేయాలంటే ఆయనకు రాజకీయాల్లో ఉంటే కారు ఫ్రీ, అలాగే జీతం వస్తుంది, ఎందుకంటే కష్టపడకుండా. ఏదేంటంటే రేషన్ బియ్యం మాఫియా అని కూడా పట్టుకున్నాడు, అది కూడా ఫేకే అని చెప్పారు. సరే ఓకే, ఇట్లా చూసుకుంటా పోతే ఇప్పుడు తమిళనాడు పోయి తమిళనాడులో జరుగుతున్నాడు, అది కూడా ఆయన ఒక రాజకీయంలో భాగము. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేషనల్ పార్టీ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు పిలిస్తే ప్రధానమంత్రి గారి తరఫున పోవచ్చు. అది కూడా నేరం అని చెప్పేసి ఈరోజు నిన్న ఇవాళ ఒక 8 రోజుల నుంచి హంగామా చేస్తూ ఉన్నారు, నానా హంగామా. ఇందులో కట్టప్ప కూడా పెద్ద పాత్రను తీసుకున్నాడు. ఓకే, అంటే నువ్వు హిందూ ధర్మం పేరు చెప్పి ఓట్లను దండుకోవాలని చూస్తే తమిళులు ఎవరు తెలివి తక్కువ గారు వారని మాట్లాడింది కట్టప్ప అంటే మనలో అందరూ తెలుసు. ఇక చాలు దీని గురించి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫోన్లు ఓపెన్ చేయరు సోదరా. ఫోన్లు ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్ వీడియోస్ అని కొడితే ఏ వస్తాయో తెలియదు కానీ పుట్టెడు వీడియోలు. ఇప్పుడున్న వీడియోలలో చాలా ట్రెండింగ్ ఉన్న వీడియో అంటే
నేను ఛానల్ పేరు చెప్పా, ఏం పేరు చెప్పా, కాకపోతే వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమవుతలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మీకు చెప్పాలి. ఇక వీడియోలు కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఏంది అంటే ఈ వీడియోలకు సంబంధించి హిప్పట గ్రామం రణరంగం ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఇప్పటి గ్రామంలో మొత్తం ఇండ్లన్నీ ధ్వంసం చేసి కూల్చేసి అప్పటికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పవన్ కళ్యాణ్ ఏమీ కూడా కాదు. కానీ చాలు దీని గురించి నేను చెప్తే చాలు. పవన్ కళ్యాణ్ ఇప్పటి గ్రామానికి వెళ్ళి ఎందుకు కూల్చేసారు అని అడగడానికి వస్తే నడి రోడ్డు మీద అర్ధరాత్రి తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్లోకి రానియలేదు మన జగన్ అన్న. అది జగన్ అన్న చేసిన మంచి పనులు. ఇవన్నీ దాకా కొన్ని మాట్లాడుకున్నాము. అవన్నీ పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు. ఇప్పటి గ్రామంలో ఇవన్నీ ఇంట్లో కూల్చివేత పోతే అందరిని ఓదార్చడము, ఆయన చేసినటువంటి లుచ్చా పనులు, లంగా పనులు అనుకుంటే, జగనన్న చేసినటువంటి కొన్ని మంచి పనుల గురించి మాట్లాడుకుంటే ఇప్పటి గ్రామాన్ని మొత్తం ధ్వంసం చేయడము, అసలు ఆ గ్రామస్తుల గురించి పట్టించుకోకపోవడము, అలాగే రేషన్ బియ్యాన్ని ఎక్కడికక్కడ మాఫియాలు దండుకోవడము, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు నోటికి వచ్చినట్టు పెళ్ళాలని చూడకుండా ఏదని చూడకుండా చంద్రబాబు నాయుడిని కూడా సాక్షాత్ అసెంబ్లీలోనే ఘోరాతి ఘోరంగా వాళ్ళ భార్యని కూడా తిట్టడము, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అవసరం లేదు కదా, అవసరం లేకుండా తిట్టడము. ఇది కాకుండా ఇక ప్రజలకు చేసిన మంచి పనులు చూస్తే ఇప్పటి గ్రామాన్ని కూల్చివేసి ఆ గ్రామానికి కనీసం ఎందుకు కూల్చివేస్తున్నామని కూడా ఏమీ చెప్పలే. అదొకటి పోతా ఉంటే, రెండవది ఎంతోమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని పరకరించిన పాపానే పోలే. సరే వాలంటీర్లను పెట్టుకొని ఎవరికి కూడా ఒక వృద్ధుడు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉంటే ఆయన తీసుకుపోయినాం. ఒక డాక్టర్ కరోనా టైంలో ప్రశ్నిస్తే ఆయన రూపము ఆయన అసలు ఈ భూమి మీద లేకుండా చేసినాం. ఇటువంటి పనులు మన జగన్ అన్న చేసిన చాలా మంచి పనులు. బాబాయినే ఇది అనుకొని ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి జగన్ అన్న. కానీ చాలా మంచోడు. ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే హరిహర చిట్టిమల్లు అదేదో థియేటర్లు అవి ఇవి అరే ఆ టికెట్ల రేట్లు దించాలా, ఏదో థియేటర్లు బంద్ చేయాలా అంటే పవన్ కళ్యాణ్ భయపడిపోయి హరిహర వీరమల్లు బాగా గట్టిగా మాట్లాడుతున్నాడు, చిట్టి మల్లు అని పేరు పెట్టడము. అట్లనే ప్యాకేజీ స్టార్ అని ఇంతకుముందు అంటే ఇప్పుడు టైం పాస్కి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. మరి ఒకసారి గతంలోకి వెళ్ళి మీరు చూసుకోరు. ఇప్పటి గ్రామాన్ని కావచ్చు, అలాగే ఈ కౌలు రైతులను కావచ్చు, ఈ వాలంటీర్లకు వాళ్ళకు జరుగుతున్నటువంటి వాళ్ళదే కావచ్చు, ఇంకా చాలా విషయాలు మాట్లాడిందల్లా పవన్ కళ్యాణ్. దానిలో భాగంగా కూడా హిందూ ధర్మం తరపున పోరాడుతున్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. ఇన్ని ద్రోహాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్కు తగిన శాస్త్రి మొన్న ఆల్రెడీ చెప్పారు. ఇంకా రాబోయే రోజుల్లో 2029లో జరిగే ఎన్నికల్లో కావచ్చు, ఘోరాతి ఘోరంగా మొన్న ఏమైంది, పవన్ కళ్యాణ్ ఒక సీటుకే పరిమితం చేద్దాం వైసీపీని అని అన్నాడు. దానికి పెద్ద తప్పైపోయి అసలు నువ్వే రాజకీయాల్లో ఉంటావో, నీ పార్టీని మూసుకొని పోతావో అనేటటువంటి అవాకులు చివాకులు కూడా మాట్లాడుతున్నటువంటి కొంతమంది నిజాయితీ పరులు. వాళ్ళందరూ కూడా చూద్దాం రోజు రోజు ఏం జరుగుతుంది, ఏం కథ, ఇంకా ఏమేమి వస్తూ ఉంటాయి. చూసుకుంటూ పోతే మనకు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.